ప్రేజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. దేవుడిచ్చిన ఒక మంచి అవకాశం నేను ఆయనకు స్తుతిస్తూ మహిమపరచు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మీకు ఒక ప్రాముఖ్యమైన సేవకురాల్ని మీకు నేను పరిచయం చేయబోతున్నాను. సో ఆ సేవకురాలు గత 20 సంవత్సరాలుగా దేవుని సేవలో ఉంటూ దేవుని అనేక దేశంలో గణపరుస్తూ ప్రత్యేకమైన మన భారతదేశంలో అనేక రాష్ట్రంలో అనగా తమిళనాడులో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, కేరళలో కానీ, కర్ణాటకలో కానీ, కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్లో, అస్సాంలో, పంజాబ్లో అనేకమైన రాష్ట్రాల్లో దేవుని యొక్క నామమును ప్రకటిస్తూ దేవుని కోసమై అనేక మంది దేవుని సేవలకు తీసుకొస్తూ దేవుని నామమును గణపరుస్తూ అనేకమైన మీటింగ్లో పాల్గొంటూ అనేక మంది దేవుని సన్నిధికి తీసుకొస్తూ గొప్ప సేవ చేస్తూ మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా దేవుని యొక్క నామం ప్రకటిస్తూ గత 30 దేశాలు గొప్పగా వాడబడుతున్న దైవజనాలు ఈరోజు మన మధ్య యూసీసీ లండన్ స్టూడియోలో ఉండడం మన అదృష్టము. ఆమె ఎవరో కాదు, డాక్టర్ ప్రీతా జెర్సన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. వెల్కమ్ టు యూసీసీ లండన్. థాంక్యూ. సో సిస్టర్, మీరు మొదటిసారిగా యునైటెడ్ క్రిస్టియన్ కాంగ్రిగేషన్ వారు ఇచ్చిన ఇన్విటేషన్ మీరు స్వీకరించి సో మొట్టమొదటిసారిగా మీరు యునైటెడ్ కింగ్డమ్కి వచ్చి యునైటెడ్ కింగ్డమే కాకుండా మీరు ఐర్లాండ్ కూడా వెళ్ళినారు మీరు. సో మీరు ఐర్లాండ్లో డబ్లిన్లో మీరు చేసిన ఒక ప్రీచింగ్ కానీ మీరు అక్కడ మొట్టమొదటిసారిగా వెళ్ళి అక్కడ మీరు ఒక పెద్ద చర్చ్, ఐరిష్ చర్చ్లో మీరు మాట్లాడారు. అదే కాకుండా ఇంకా మీరు క్రాయిడన్లో కూడా మీరు చాలా గొప్పగా మాట్లాడారు. 2 రోజులు మీటింగ్స్ అయినాయి అక్కడ కూడా. కొంచెం మాంచెస్టర్లో, లండన్లో అనేక ప్రాంతాల్లో మీరు బాగా సేవ చేశారు ఇక్కడికి వచ్చి లండన్కి. సో మా యొక్క యూసీసీ దాంట్లో కూడా మళ్ళీ మీరు 24వ తారీఖున మాది క్రిస్మస్ సెలబ్రేషన్లో కూడా మీరు మాట్లాడారు. సో ఇవన్నీ చూసుకుంటే మీకు వచ్చిన మొట్టమొదటిసారి మీరు లండన్కి వచ్చారు కదా. సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ అంటే మీ యొక్క అనుభవం అంటే యునైటెడ్ కింగ్డమ్లో మీకు జరిగిన అనుభవం మాకు ఒకసారి మీరు వివరించగలుగుతారా? థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ బ్రదర్. యూసీసీకి నన్ను ఇన్వైట్ చేశారు. దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఇది దేవుని టైంలో ఇవన్నీ జరిగిందని నేను నమ్ముచున్నాను. గాడ్స్ టైమింగ్లో నేను వచ్చాను అనేది నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ఇంతకు ముందు 2-3 సార్లు నేను రాలేకపోయాను. సో దిస్ ఇస్ గాడ్స్ టైమింగ్. ఐ కేమ్. సో ఫస్ట్ టైం యాక్చువల్గా లండన్లో వచ్చి ల్యాండ్ అయ్యాను. ఫస్ట్ మీటింగ్ డబ్లిన్. డబ్లిన్లో సిస్టర్ బేబీ ఇన్వైట్ చేశారు. సో ఈ టైం ఇన్వైట్ చేసినప్పుడు నేను అది యాక్చువల్గా అది ఒక ఐరిష్ చర్చ్లో ఉంటుందని నేను ఊహించలేదు. ఏదో చర్చ్ని హైర్ చేశారని మాత్రమే అనుకున్నాను. కానీ అక్కడ పోయినాక ఏం చూశానంటే ఆ చర్చ్ స్టార్ట్ చేసి ఇట్స్ 100 years old బిల్డింగ్. ఆ 100 years old బిల్డింగ్ని వారు కొని ఎక్స్చేంజ్గా ఉన్న బిల్డింగ్ని దే మేడ్ ఇట్ అస్ చర్చ్. సో ఆల్మోస్ట్ 90 years ఉన్న ఆ ఒక ప్లేస్లో ఇప్పుడు వరకు ఏ ఇండియన్ ప్రీచర్ను వాళ్ళు అంటే ద చర్చ్ ఇన్ డబ్లిన్ డిడ్ నాట్ హోస్ట్ ఫర్ ఎనీ ఇండియన్ ప్రీచర్స్. అది హైర్ చేస్తే నార్మల్గా పెట్టుకుంటారంట. బట్ సంథింగ్ మేడ్ దెమ్ టువార్డ్స్ ద యూట్యూబ్ అండ్ ద మెసేజెస్ అండ్ ద చర్చ్ ఓపెన్డ్ అప్ బికాస్ ఇట్ ఈస్ గాడ్స్ టైమింగ్. దేవుని టైం కనుక ఆ చర్చ్ ఓపెన్ అప్ అయ్యారు. ఆ ఐరిష్ పీపుల్ అంతమంది గ్యాదర్ అవడం ఫర్ ఎ ఇండియన్ ప్రీచర్, ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ దాట్ ఐరిష్ చర్చ్ అని వారు చెప్తున్నారు. అది గాడ్స్ ప్లాన్ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ ఆర్గనైజ్ చేసిన సిస్టర్ చెప్తున్న మాట ఏమిటంటే వాళ్ళు వేరే ఒక చర్చ్ నుండి ఆ 7 years వారు సింగిల్ ఇండియన్ ఫ్యామిలీగా అక్కడ ఎందుకు దేవుడు మమ్మల్ని ఈ చర్చ్కి తీసుకొచ్చారు అనేది వాళ్ళ క్వశ్చన్ కూడా ఆ ఆన్సర్ ఈ 1 day మీటింగ్లో షీ గాట్ ఇట్. షీ వాజ్ లిటరలీ క్రైయింగ్. ఈ ఐరిష్ ప్రజల మధ్య ఒక ఉజ్జీవం రావడానికి ఫర్ ఎ రివైవల్ అమాంగ్ ద వైట్ పీపుల్, దట్ వాజ్ ద స్టేట్మెంట్. అండ్ సో సూపర్ న్యాచురల్. బైబిల్లో మార్కు సువార్త 16:20లో రాయబడిన ప్రకారం ఆ శిష్యులు బయలుదేరి పోయి వారు వాక్యంను ప్రకటించినప్పుడు వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియను బట్టి దేవుని మా వాక్యము వాజ్ ప్రూవ్డ్, రుజుపరచబడినదని. ప్రజలు ఏం చెప్పారంటే ఆ రోజు ఎంత సూపర్ న్యాచురల్గా జరిగిందంటే సాధారణంగా 9 o'clock ముగిస్తున్న ప్రజలు వాళ్ళు ఆల్మోస్ట్ 10:30 వరకు ఉన్నారు. మొత్తం ఐరిష్ పీపుల్ చర్చ్లో అందరూ ముందుకొచ్చి వి వాంట్ టు రిసీవ్ ద అనాయింటింగ్.
We want to receive the healing, and almost more than 100 people, they came forward to receive the anointing. అది అంటున్నారు, దిస్ ఇస్ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. సో నేను వాళ్ళతో ఏం చెప్పారంటే, ఈవెన్ బిఫోర్ ఐ కేమ్ టు లండన్, వాట్ గాడ్ స్పోక్ టు మీ ఇస్, there is going to be a birth of revival in this nation once again. అని. So I know it's God's timing. So starting from డబ్లిన్లో స్టార్ట్ అయ్యింది. తర్వాత నెక్స్ట్ డే వచ్చి 14th నుండి ఇక్కడ లండన్లో క్రాయిడాన్, దెన్ వాజ్ మాంచెస్టర్, దెన్ ఆఫ్టర్ దాట్ Sweta arranged the meeting, and what was that place? So Feltham, and the 3-day revival meeting. And you know, man's thoughts are different from God's thoughts. Yes. We think something and the plan of God is something. అది వేరేగా ఉంటుంది. ఇప్పుడు శ్వేత అరేంజ్ చేసినప్పుడు ఏమని ప్లాన్ చేశారంటే గాస్పల్ మీటింగ్ అన్నారు. కానీ హౌ ఇట్ టర్న్డ్ అప్ as వచ్చిన కొద్ది మందిలో కూడా ఎవ్రీ వన్ వేర్ లీడర్స్, పాస్టర్స్, elders in the church who are really waiting for some kind of revival. ఏదైనా ఒకటి కొత్తగా జరుగుతుందా మా దేశంలో అన్నట్టు. సో ఆ వాక్యము రిసీవ్ చేయడానికి లీడర్స్ వచ్చారు. అంతమంది పాస్టర్స్, ఒక 7 churches నుండి వస్తున్న పాస్టర్స్, అది కూడా ఏమంటున్నారంటే, ఫస్ట్ టైం we don't see the church of God coming together. క్రాయిడాన్లో కూడా చూస్తే చాలా చోటు నుండి చాలా మంది వచ్చారు. కానీ ఎక్కడ కూడా నేను గమనించింది ఏమిటంటే, ఆ ప్రాంతానికి ఏం కావాలో ఆ వాక్యము, అదే రీతిగా ఇంకా అద్భుతాలు, సూచక క్రియలు, మేనిఫెస్టేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి వారికి ఉన్న ఆసక్తి, ఇవన్నీ ఇంకా ఈ 13 days 14 days ఎంత త్వరగా అయిపోయింది. ఇంకా ఈ కోల్డ్ సీజన్ కూడా అందరు నన్ను బెదిరించారు, ఎందుకు మీరు డిసెంబర్లో వెళ్తున్నారు, కోల్డ్ అయిపోతే. టిల్ నౌ ఆ ఇండియన్ క్లైమేట్లో అయినా కొన్నిసార్లు నాకు కోల్డ్ అవుతుందేమో, కానీ ఇక్కడ వచ్చి నాకు ఒక చిన్న కోల్డ్ కానీ ఒక తలనొప్పి కానీ ఏమీ రాకుండా, దట్ వాజ్ ద ఎంటైర్ ప్లాన్ ఆఫ్ గాడ్. సో ఐ బిలీవ్ దట్ గాడ్ హస్ స్టార్టెడ్ ఎ రివైవల్. చాలా సంతోషం అండి. నిజంగా దేవుడు మిమ్మల్ని అద్భుతంగా లండన్లో కానీ ఇంకా అనేక ప్రాంతాల్లో వాడుకున్నందుకు దేవుని మేము స్తుతిస్తున్నాము. సిస్టర్, మీరు ఈ యొక్క స్థాయికి ఎదగడానికి మీరు వచ్చిన మార్గాలు కొద్దిగా మాకు వివరించగలుగుతారా? తప్పకుండా బ్రదర్. అంటే ఇది స్టార్టింగ్ ఎలా చెప్పాలంటే, నేను ఎప్పుడు కూడా సేవకు వస్తానని అనుకోలేదు, ఊహించుకోలేదు. కానీ నా వివాహం అయిపోయిన తర్వాత నా లైఫ్లో జరిగిన ఆ సందర్భాలు, అంటే లాసెస్, ఇంకా చైల్డ్ బర్త్లో వచ్చిన సమస్యలు, ఇవన్నిటిని బట్టి దేవుణ్ణి సమీపించడానికి నేను ప్రారంభించాను. సో ఆ రీతిగా దేవునిలో ఎదుగుచున్న ఆ రోజుల్లో ఇంకా మరలా అటువంటి సమస్యలు రావడం, ఇవన్నీ నన్ను ఏ ఒక్క పొజిషన్కు, ఏ ఒక్క స్థాయికి నడిపించిందంటే, చివరికి 96వ సంవత్సరంలో నేను పూర్తిగా దేవునికి సమర్పించి సేవ చేయడానికి నన్ను నేను సమర్పించాను. అప్పుడు తమిళనాడులో నుండి వచ్చి ఇక్కడ, అప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడడం కానీ, స్టేజ్ ఎక్కి మాట్లాడడం కానీ, ఇటువంటి అనుభవం ఏమీ లేదు. ఇంకా రక్షణ అనుభవం అని చెప్పాలంటే, తరతరాలు క్రైస్తవ కుటుంబము తమిళనాడులో. సో ఆ రీతిగా వచ్చాను. సో స్పెసిఫిక్గా ఈరోజు రక్షించబడ్డాను అటువంటి అనుభవం ఏం లేదు నాకు. చిన్నప్పటి నుండి బైబిల్ చదువుతున్న అనుభవము, చర్చ్కి వెళ్ళొచ్చిన అనుభవము, మంచి క్రిస్టియన్ ఫ్యామిలీ, అయితే ఒక క్రిస్టియన్గా ఎదిగాను. కానీ నా జీవితంలో వచ్చిన సమస్యను బట్టి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టడము, ఇంకా నాకు జీవితంలో ఒక విడుదల కావాలి, నాకు స్వస్థత కావాలి, నాకు సంతానం కావాలి అని ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడపడంలో, ఇంకా ఫాస్టింగ్ ప్రేయర్ చేయడము, వాక్యం చదవడము, ఇవన్నిటిని బట్టి చివరికి నేను సేవకు ఎలా సమర్పించానంటే, నాకు వచ్చిన ఆ సమస్యలో చివరి రోజు, ఒక రోజు ఇంకా ఏది మార్గమే లేదన్నప్పుడు, ఆ 96వ సంవత్సరంలో నేను చేసిన ఒక ప్రార్థన నా లైఫ్ను మార్చింది. నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ప్రభువా, నాకు మాత్రం మీరు ఒక అద్భుతంను చేసి, ఒక ఆశ్చర్య కార్యమును చేసి, నా జీవితంలో మీరు ఒక మేలు చేసి, నేను పోగొట్టుకున్న కుమార్ని మీరు నాకు తిరిగి ఇస్తే, ప్రభువా, నేను నీ సేవ చేస్తాను.
ప్రపంచం అంతా పోయి నువ్వు సజీవుడైన దేవుడని నేను ప్రసంగిస్తాను అని చెప్పాను. కానీ నాకు ఏదైనా జరుగుతుందా లేదా అని ఏ థాట్ లేదు. కానీ మేబీ గాడ్ వాజ్ వెయిటింగ్ ఫర్ ద టైం. ఆ యొక్క క్షణం కొరకు దేవుడు నా జీవితంలో ఆల్మోస్ట్ 8 సంవత్సరం కనిపెట్టినట్టు అప్పుడే అద్భుతం జరిగింది, ఆశ్చర్యకార్యం జరిగింది. ఇంకా 97వ సంవత్సరము బాబు పుట్టి ఒక 2 monthsలో, ఆ 3 monthsలోనే నేను పోయి ఆ తెలుగును ఇంగ్లీష్ ఒక పాస్టర్కి చెప్పి, ఆ ఇంగ్లీష్ ఆయన నాకు తర్జుమా చేసి చెప్పి, ఆ తర్జుమా చేయబడిన ఆ మాటలను తెలుగులో రాసుకొని కంఠతం చేసి అలా చిన్న చిన్న చర్చెస్లో పోయి ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు సాక్ష్యం చెప్పడం ప్రారంభించాను. నేను ఎప్పుడు కూడా నేను స్టేజ్ ఎక్కుతాను, ప్రసంగం చేస్తాను, నేను ఒక సేవకురాలుగా ఉంటాను, ఇవన్నీ నేను ఊహించలేదు. కానీ ఆ దేవుని ప్లాన్, గాడ్స్ ప్లాన్, అలా ప్రారంభమైన ఆ చిన్న సేవ ప్రారంభం ఏం కష్టం అనిపించలేదు. కానీ అది ఎదుగుతూ ఉన్నప్పుడు ఇంకా కొద్దిగా ఇంకా ఫ్యామిలీ తర్వాత ఇవన్నీ చూసుకుంటూ అలా దేవునిలో ఎదగడం ఒక ఛాలెంజ్గా, ఆ కమిట్మెంట్, ఆ పట్టుదల, ముందడుగు నేను వేశాను, ఇంకా వెనుక తిరిగి చూడను. అటువంటి ఒక పట్టుదలతో నేను స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజుల్లో ఎవరు స్టేజ్ ఎక్కి బహిరంగ సభలో మాట్లాడుతున్న స్త్రీలు ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా ఎవ్వరు లేని ఆ టైంలో అది నాకు ఒక ఛాలెంజ్ అయింది. సో దేవుడు నడిపించిన మార్గంలో ఎదగడం ప్రారంభించాను. సో ఈ గ్రోత్ అనేది ఒక్క రోజులో రాలేదు. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 20 years ఇప్పుడు వరకు. ఈ 20 సంవత్సరాల్లో దానిలో చాలా ఓపిక, సహనము, ప్రార్థన, ఇంకా దేవుని తోడు నాతో ఉన్నది కాబట్టి నేను ఈ స్థాయికి ఎదగగలిగాను. అది చూస్తున్న ప్రేక్షకులకు చాలామందికి తెలుసు ఏ రీతిగా ఈ సేవ చిన్న సేవగా ఉంటూ ఏ రీతిగా ఎదిగిందని. ఇంకా నేను నా హస్బెండ్ ఇద్దరు కలిసి మేము ఎలా సేవ చేస్తామని ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలా మందికి అది తెలుసు. అది సో ఇంకా ఏం చెప్పాలంటే ఈ 20 సంవత్సరాలు కొద్దిగా దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. ఇంకా విదేశాల్లో కూడా ఆహ్వానం రావడం ప్రారంభమైంది. ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ 30 countries వెళ్ళడానికి, పరిచర్య చేయడానికి. ఇప్పుడు నేను లండన్లో ఉన్నాను. సో ఇంకా చాలా ఆహ్వానాలు ఉన్నాయి. సో ఇంకా ముందు కూడా దేవుని రాకడకు ముందు ఈ స్వార్థ ప్రపంచమంతా ప్రకటించబడాలి అనేది నా ఆశ. బూదిగంతంల వరకు పోయి మీరు స్వార్థను ప్రకటించుడి నుండి. సో ఐ వాంట్ టు గో టు ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్ టు ప్రీచ్ ద గాస్పెల్. అది నా యొక్క తపన. చాలా చక్కగా వివరించారండి మీరు. నిజంగా దేవుడు మీకు చూపించిన మార్గాల్లో ఎంచుకొని మీరు ఒక ఛాలెంజ్గా తీసుకొని దేవుని యొక్క సువార్త ప్రపంచవ్యాప్తంగా మీరు ప్రకటిస్తున్న దాన్ని చూసి మేము దేవుని చాలా వందనాల్లో స్తుతులు చెల్లి. సిస్టర్, ఫ్యూచర్లో మీ యొక్క సేవ గురించి మీ దర్శనం ఏంటి? ఇప్పుడు వరకు ఈ 20 సంవత్సరాల్లో ఇండియా అంతా ఎక్కువ పరిచర్య చేసినాము. అంటే ఈ మధ్య నా మనసులో ఒక భారము, దేవుని రాకడ చాలా త్వరగా ఉంది. దేశమంతా, ప్రపంచమంతా అంటే దేవుని ప్లాన్ ప్రకారం ఒక ఉజ్జీవము రావాలి. ఇంకా ఎంతో మందికి, ఒకవేళ చర్చెస్లో ఉన్న వాళ్ళు కూడా, దేవుని ఎరిగిన వారి మధ్య కూడా ఆ ఎలియా కాలంలో ఉన్నట్టు చల్లారిపోయిన ఒక జీవితం చూస్తున్నాం. సో చర్చెస్లో ఇంకా దేవుని ఎరిగిన బిడ్డలు వారు ప్రార్థించడము ప్రారంభించినప్పుడు, అంటే ఈ యొక్క చల్లతనము పోవాలంటే ఆ రోజులో ఏ రీతిగా ప్రజలు అగ్నిని చూశారు, పరలోకం నుండి, ఆకాశం నుండి అగ్ని వచ్చి ఏ రీతిగా ఆ యొక్క బలిని అంతా దహించి వేయడం చూశారో, అప్పుడే వాళ్ళందరూ దేవుని సన్నిధిలో వారందరూ యెహోవాయే దేవుడు అని ఒప్పుకున్నారు. ఈ రోజుల్లో ఇంకా ప్రపంచమంతా చూస్తుంటే ఒక ప్రపంచంలో ఉన్న క్రైస్తవుల మధ్య కానీ, ఇంకా ప్రార్థిస్తున్న బిడ్డల మధ్య కానీ ఆ ఉజ్జీవం లేకుండా ఏదో ఆచార ప్రకారముగా క్రైస్తవులుగా ఉంటున్నారు. 2 రకమైన రివైవల్ కావాలి. ఒకటి, దేవుని ఎరిగిన బిడ్డల మధ్యనే ఒక ఉజ్జీవం కావాలి. ఈ యెహోవాయే దేవుడు అని చెప్పిన రీతిగా
ఈ రోజుల్లో ఆ అగ్ని కాదు, కాల్చివేస్తున్న అగ్ని కాదు, నిజమైన ఒక పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి సూచక క్రియలను అద్భుత కార్యములను చూసి వాక్యముతో పాటు దేవుని యొక్క రాజ్యము బలముగా వచ్చినప్పుడు అప్పుడు ప్రజలు మారు మనసు పొందుతారు. ఆ ప్రార్థన ఒక ఆసక్తి వస్తుంది. ఇదే నేను చూస్తున్నాను ఈ రోజుల్లో. సో ఇది ప్రతి చోటు కూడా ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక్కరు ఆ రీతిగా ఉజ్జీవింపబడినప్పుడు ఆ ఉజ్జీవం అనేది ఇంకొకరు హృదయంలో కూడా ఆ మంట కలుగుతుంది. ఇప్పుడు ఈ 15 daysలో నేను ఏం చూశానంటే, ఈ ఆఫ్రికన్ ప్రజలు వచ్చారు, మీరు చూశారు, ఇంకా ఇండియన్స్ వచ్చారు, ఇంకా పాకిస్తానీస్ వచ్చారు, ఇంకా ఫిలిపైన్స్ వచ్చారు. సో వీళ్ళందరూ దో దే వేర్ ఆల్ 1 or 2, ఒక్కరు ఇద్దరు ఒక్కొక్క దేశం నుండి వచ్చిన వీళ్ళందరికీ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, యేసు ఒక శరీరం అని మనం చెప్తున్నాం. ఈ సంఘంలో ఆ ఒక మంట వచ్చినప్పుడు, ఎప్పుడు ఒక మంట ఒక చోటు మనం అంటించినప్పుడు అది వ్యాపిస్తుంది. ఇట్ స్టార్ట్ స్ప్రెడింగ్, ద ఫైర్ విల్ స్టార్ట్ బ్లేజ్. సో ఇప్పుడు ప్రారంభమైన ఈ ఒక చిన్న ఉజ్జీవం ఇంకా ఒక్కరు అనేది 7 అనేది 49, ఇంకా 49 అనేది 70, ఈ రీతిగా ఎలా వస్తుందో నా ఒక విశ్వాసం ఏమిటంటే, నేను ఒక్క వ్యక్తిగా నేను ప్రపంచం అంతా తిరిగి చేసిన నా ఆయుష్కాలం సరిపోదు. మై వర్క్ ఈస్ టు సెట్ అట్లీస్ట్ ఫ్యూ పీపుల్ బ్లేజ్. ఏంటంటే కొంతమంది అయినా ఆ ఒక ఫైర్ ను క్యాచప్ చేసి వారిలో నుండి వారి సంఘానికి, వారి సంఘంలో నుండి ఇంకా వేరే ప్రజలకు ఆ రీతిగా అది స్ప్రెడ్ అవ్వడం మొదలు పెడితే ఈ ప్రపంచంలో దేవుని రాకడకు ముందు కొంతమంది అయినా రక్షించబడతారు అనేది నా యొక్క విశ్వాసం. ఇంకా వాక్యంలో కూడా ఎందుకు దేవుని రాకడ ఆలస్యం అవుతుందంటే, యేసు దేవుని కుడి పార్శ్వంన ఆసి ఉన్నాయి, ఆయన ఇంకా ప్రజల కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఆయన విజ్ఞాపన రక్షించబడిన ప్రజల గురించి కాదు. ఆయన రక్తం వృధా కాకూడదు, ఆయన చిందిన రక్తంను బట్టి ఇంకా అనేక అన్యులు కూడా ఆ సువార్తను విని దేవుని రాజ్యానికి వచ్చి చేరాలని. ఇప్పుడు నాలాంటి వాళ్ళు చెప్పకపోతే, బైబిల్లో ఉంది రోమపత్రికలో, చెప్పకపోతే వారు ఎలా వింటారు, వినకపోతే వారు ఎలా రక్షించబడతారు అనే మాట బైబిల్లో ఉంది. సో మనం అందరూ క్రైస్తవులందరూ ఒక చర్చ్ లోనే ఉండి, ఆ చర్చ్ లోనే తిని, ఆ చర్చ్ లోనే ఉంటూ, దే జస్ట్ వాంట్ టు బీ ఇన్ ఎ వెరీ కంఫర్టబుల్ జోన్. లోపల ఉండే వాళ్ళకే చేస్తూ ఉంటే ఎప్పుడు బయట పోయి మనం చెప్తాం. దెర్ వాజ్ వన్ ప్రీచర్ హూ సెడ్ జస్ట్ ఎంప్టీ ద చర్చ్. అంటే చర్చ్ ని విడిచిపెట్టి అందరూ బయటికి వెళ్ళిపోండి. అంటే చర్చ్ లో ఉన్న ప్రజలు పొందుకున్న వాళ్ళు పోయి చెప్పకపోతే ఎవరు చెప్తారు? ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఇల్లు విడిచి అన్ని విడిచి మేము బయట వచ్చి మేము చెప్తున్నాం కనుక ఇంత ఉజ్జీవం చూస్తున్నాం. ఎక్కడ పోయినా కూడా నా ఆశ ఏమిటంటే, ఆ కూల్ జోన్, ఆ కంఫర్ట్ జోన్ను విడిచిపెట్టి బయటికి పోయి చెప్పాలి. ఇప్పుడు నా దర్శనం ఏమిటంటే, ప్రపంచంలో ఎక్కడెక్కడ దేవుడు నాకు ఇచ్చిన అనాయింటింగ్, దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ వరములు, ఇవన్నిటితో చాలా కష్టంగా చేస్తున్న పని ఇప్పుడు నాకు ఈజీ అవుతుంది. గొప్ప గొప్ప వ్యక్తులు కూడా వస్తున్నారు. ఇప్పుడు డబ్లిన్లో అంటున్నారు, నెక్స్ట్ టైం మాకు ఇంకా పెద్ద ఉజ్జీవ మీటింగ్ కావాలంటున్నారు. ఇప్పుడు లండన్లో మొన్న కలిసిన బ్రదర్ ఏమంటున్నారు, బిలిగ్రామ్ వచ్చి పోయిన తర్వాత క్రూసైడ్స్ అనేదే లేదు. దట్ వాస్ ద లాస్ట్ టైం ఆల్మోస్ట్ సో మెనీ ఇయర్స్ బ్యాక్. సో దే ఆర్ నౌ వెయిటింగ్. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి మొన్న అన్నాడు, సిస్టర్ నెక్స్ట్ టైం వి కమ్, వి వాంట్ టు హ్యావ్ ఇన్ స్టేడియం అన్నాడు అని చెప్పారు. అది ఎలా జరుగుతుందని ఆయన నమ్మాడు నాకు తెలియదు, నేను ఏమైనా అన్నాను. ఆ రీతిగా ఈరోజు స్టార్ట్ అయినది. నా ఆశ ఏమిటంటే, ఎక్కడెక్కడ నాకు మార్గం తెరవబడుతుందో అక్కడ అంతా పోయి ఒక్క గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక జనమును లేపి వారందరినీ ఆ ప్రాంతంలో వారు ఆ ఉజ్జీవంను నేను ప్రారంభిస్తాను. కానీ వారు దాన్ని అందుకొని వారు ఇంకా 10గా 100గా 1000గా లక్షలుగా దేవుని రాకడకు ముందు ప్రపంచంను దేవుని కొరకు ఆదాయం చేయాలి. దానికి ఒక సరిహద్దు లేదు. దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ ద రివైవల్ అండ్ ఇట్ షుడ్ స్టార్ట్. దానికి నా వంతు ఎంత చేయాలో అంత చేయాలనేది నా ఆశ. చాలా చక్కగా వివరించారండి.
మీరు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నారు మీరు మధ్యలో, ఇల్లు విడిచి అన్నారు అనమాట. ఎస్ సో ఇల్లు విడిచి అన్నప్పుడు ఇప్పుడు మీరు చేస్తున్న సేవలో అనగా ఇప్పుడు మీకున్నారు, మీకు ఫ్యామిలీ ఉన్నది, హస్బెండ్ ఉన్నది, మీ యొక్క మినిస్టర్ అంటే ఇంట్లో ఒక బిజినెస్ ఉన్నది. సో ఇవన్నీ మీరు పిల్లలని కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ చూసుకుంటూ మీ భర్తతోటి అతని బిజినెస్లో కూడా కొంచెం మీరు పంచుకుంటూ, సో మీరు ఈ యొక్క మినిస్ట్రీని అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళుకుంటూ మీరు చేస్తున్న సేవలు మీరు ఎలా బ్యాలెన్సింగ్ చేయగలుగుతున్నారు? బైబిల్లో ఉన్న ఒక మాట ఎంత సత్యం అంటే, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. అవునండి. ఇప్పుడు ఆ రోజుల్లో యేసుతో తిరిగిన శిష్యులు 12, ఇంకా తర్వాత 70 మంది, వీళ్ళందరూ వారి ఇల్లును విడిచి కుటుంబాన్ని విడిచి వాళ్ళందరూ వెళుతున్నప్పుడు గాడ్ ఈస్ ద కేర్ టేకర్. ఇప్పుడు నా అనుభవంలో నేను సేవకు వచ్చినప్పుడు నాకు ఇదే ప్రశ్న వచ్చింది. ఎందుకంటే బాబు అప్పుడు జస్ట్ 2 or 3 months ఓల్డ్, శామ్. ఇంకా రెండో పాప జస్ట్ 3 years ఓల్డ్. ఇంకా నేను ఆ ప్రశ్న నేను ఎలా చేయగలుగుతాను, నాకేం తెలియదు కదా. అప్పుడు ఒక ప్రవక్త అన్నాడు, నువ్వు దేవుని కోసం నువ్వు ముందుకు వెళుతున్నప్పుడు నీకు అవన్నిటినీ చేయడానికి, మంచిగా చేయడానికి గాడ్ విల్ ప్రొవైడ్ ఎ వే అని అన్నాడు. ఆ రోజు నుండి నేను ఇప్పుడు విడిచి వెళుతున్నానంటే కొందరు అనుకోవచ్చు, ఓ మీకు బాధ్యతనే లేదా. ఇప్పుడు మా పిల్లలందరూ ఎదిగిపోయారు, పెద్ద కూతురుకు పెళ్ళి అయిపోయింది, ఇంకా రెండో కూతురు కారుణ్యాలో ఇంజనీరింగ్ చేస్తుంది, బాబు ఇప్పుడే కాలేజ్లో ఫస్ట్ ఇయర్ ఉన్నాడు. కానీ ఇన్ని రోజుల్లో నేను చూసింది ఏమిటంటే, సాధారణంగా దగ్గరే ఉండి ప్రేయర్స్ చూసుకుంటూ ఎదుగుతున్న పిల్లల కన్నా నా పిల్లలు నాకు టైం ఉన్నప్పుడు మాత్రం, ఇప్పుడు నేను సేవకు వెళ్తున్నానంటే 365 days నేను వెళ్ళట్లేదు. వారంలో ఒక 3 days నేను ఇండియాలో ఉన్నప్పుడు, మిగిలిన రోజు నేను పిల్లలతో ఉన్నప్పుడు ఆ పిల్లలను దేవుని భయభక్తి అందు పెంచాను. డబ్బు గురించి, ఆస్తి గురించి, దేని గురించి కాదు, కానీ వారు దేవునిలో నాతో పాటు వారు ఎదుగుచున్నప్పుడు ఆ దేవుని భయభక్తితో పాటు పిల్లలకు క్రమశిక్షణ కూడా నేర్పించాను. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడి, అంటే ఒక్కొక్కటి కొన్నిసార్లు పిల్లలు చెప్పి నేర్చుకుంటారు, కొన్నిసార్లు మనల్ని చూసి నేర్చుకుంటారు. సో ఆ రీతిగా మా పిల్లలు కూడా, మేము ఇద్దరు సేవలో ఉన్నాం కాబట్టి, నేను హస్బెండ్ బ్రదర్ జడ్సన్ గారు ఇద్దరు సేవలో ఉన్నాం కాబట్టి వారు కూడా అదే లైఫ్లో వారు ఎదిగారు. దట్ వాజ్ రియల్లీ గాడ్స్ గ్రేస్ అని చెప్పాలి. సో వారు అలా ఎదుగుచ్చు, ఇంకా వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇంకా నాకు సహకారంగా ఉండడానికి ఆ దేవుని ప్లాన్ అనుకుంటాను. ఒక మంచి రిలేటివ్స్ అని చెప్పలేను, కానీ కొందరు మంచి వ్యక్తులను దేవుడు నాకు పంపించారు. అంటే రెండో కుమార్తె నా కడుపులో వచ్చిన ఆ రోజు నుండి ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 22 years నాకన్నా ఎక్కువగా నా పిల్లలను ఒక తల్లిలాగా చూసుకోవడానికి. సో ఇవన్నీ మన దేవుని పనిని నిజంగా యథార్థంగా చేస్తున్నప్పుడు మనకు అన్ని చోట్ల నుండి ఫేవర్ అంటాం ఇంగ్లీష్లో. సో దేవుని దయ నాకు కలిగింది. నా చుట్టూ ఉన్న ప్రజలు అందరూ ఒకవైపు వ్యతిరేకం వచ్చినా ఇంకా రెండంతులుగా దేవుని దీవెన నేను చూశాను. సో మేము సేవలో ఉన్నప్పుడు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇవన్నిటిని బట్టి నేను సేవ చేయగలిగాను. పిల్లలు కూడా దేవుని భయభక్తులు ఎదిగారు. ఇంకా 3 కూడా వారి వారి స్కూల్స్లో, వారి కాలేజెస్లో టాపర్స్ అయ్యారు. ఫ్రీ సీట్స్ వచ్చింది. ఇంకా చదువులో కూడా ఆల్మోస్ట్ 98% వరకు రెండో కూతురు వచ్చింది. ఇవన్నీ నేను కూర్చొని వాళ్ళకేం నేను లెసన్స్ చెప్పలేదు. వారు దేవునిలో ఎదిగారు. వారు చేయవలసింది వాళ్ళు చెయ్యాలని నేను వారికి నేర్పించాను. యు డూ యువర్ పార్ట్ అండ్ గాడ్ విల్ డూ హిస్ పార్ట్. ఆ రీతిగా పెంచాను. ఇంకా మా ఇద్దరికి కూడా, నాకు బ్రదర్ జడ్సన్ గారు ఇద్దరికి కూడా సేవ ఆసక్తి ఉంది కాబట్టి ఇద్దరు కలిసి చేసినాము. సో దట్ వాజ్, అంటే కలిసి చేసిన ఆ సేవలో ఇంకా పిల్లలు కూడా అదే భయభక్తిలో ఎదిగారు కాబట్టి నాకు రెసిస్టెన్స్ ఇంట్లో లేకుండా, బయట రెసిస్టెన్స్ వచ్చింది, ఇంట్లో లేకుండా ఇప్పుడు నేను చేయగలిగాను. ఇప్పుడు పిల్లలందరూ దే ఆర్ గ్రోన్ అప్. ఇప్పుడు అందరు నన్ను నాకు చేయగలిగి అంత వారు ఎదిగారు. సో ఐఎమ్ వెరీ ఫ్రీ నౌ అండ్ ఐఎమ్ ఎ వెరీ హ్యాపీ మదర్. చాలా చక్కగా వివరించారండి. మీరు మాట్లాడుతూ మీరు ఇంకొక మాట అన్నారు ఇప్పుడు ఇంత ముందుకే, బ్రదర్ జడ్సన్ గారికి నాకు చాలా ఆశ, దేవుని సేవ చేయాలని ఆశ ఉందని చెప్పారు మీరు.
సో జర్సన్ అబ్రహం గారు అంత బిజినెస్ మంచిగా చేస్తూ, సో అందులో వచ్చిన చాలా మటుకు డబ్బులు దేవుడు సేవకే ఖర్చు పెట్టిన్నారు. సో ఇలా ఖర్చు పెట్టడంలో మీరు బయట నుంచి కానీ ఎవరిని ఆశించకుండా మీ యొక్క సొంత డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద చూసి అన్ని సేవ అని, పరిచర్య అని, క్రూసేడ్ అని, చర్చెస్ కట్టడం అని, బహిరంగ సభలు ఏర్పాటు చేయడం అని, బిజినెస్లో వచ్చిన అన్నీ కూడా సేవకే పెట్టారు. కానీ మధ్యలో బిజినెస్లో వచ్చిన సమస్యలోనే లాస్ వచ్చింది. అలా లాస్ వచ్చినప్పుడే ఏమిటంటే, ఒకవైపు ఇన్ని సంవత్సరాలు మేము ఎవరి మీద ఆశపడకుండా చేసినాం, కానీ ఎప్పుడు బిజినెస్లో లాస్ వచ్చిందో అక్కడ సేవలో కూడా చాలా ప్రాబ్లం వచ్చింది. మేము టీవీ మినిస్ట్రీ చేయలేకపోయినాము. తర్వాత ఇంకా చాలా ఐ కాంట్ టెల్ ఇట్ అవుట్. నేను ఇంటి విషయాలు కానీ బిజినెస్ విషయాలు కానీ బహిరంగ చెప్పలేను. కానీ ఒక్కటి మాత్రం నా విశ్వాసం ఏమిటంటే, పిలిచిన దేవుడు నమ్మదగినది. నా సేవ అయితే ఆగిపోలేదు. బహిరంగ సభకు మేము ఖర్చు పెట్టలేదు, కానీ అంటే కొద్దిగా ప్రజలు చూశారు. మరి వాడబడ్డం చూసి ఇప్పుడు ఏం జరిగిందంటే, వాళ్ళే ఖర్చు పెట్టి, వాళ్ళే బహిరంగ సభలు పెట్టి మమ్మల్ని సేవకు పిలిచి, నేను ఇక్కడ ఎలా వచ్చానో నేను ఏం తీసుకురాలేదు. బట్ గాడ్ ప్రొవైడెడ్ ఎవ్రీథింగ్. ఒక్కొక్కరు ఇప్పుడు దేవుని రాజ్యం అనేది ఒకే వ్యక్తి ఖర్చు పెట్టడం కాదు. ఇట్స్ అ జాయింట్ ఎఫర్ట్. సో కొందరిని ఆశీర్వదించబడిన వాళ్ళు ప్రోత్సహించారు. ఇంకా సేవ జరుగుతూనే ఉంది. ఈ మధ్య కూడా మేము ఏం ఖర్చు పెట్టకుండా నేను ఎన్నో బహిరంగ సభలు మాట్లాడినాయి 3 yearsలో. సో మరలా బిజినెస్ను కూడా మరలా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇంకా ఇప్పుడు మాకు రెస్పాన్సిబిలిటీస్ ఇంకా తగ్గిపోయింది ఫ్యామిలీలో కూడా. సో ఇంకా ఒకవేళ దేవుడు ఆశీర్వదిస్తే ఇంకా దేవుడిని రాజ్యంలోనే పెడతాం. We want to do more for God. Yes. So that is my passion. చాలా చక్కగా వింటారు సిస్టర్. మీరు నిజంగా మీ యొక్క అనుభవాలు మాతోటి పంచుకున్నారు. మీరు మీ యొక్క ఫ్యామిలీ విషయం కానీ, మీ యొక్క బిజినెస్ విషయంలో కానీ, అంటే మీ యొక్క సేవ విషయంలో కానీ అనేక విషయాల్లో మా ప్రేక్షకులకు మీరు చాలా చక్కగా వివరించారు మీరు. సో ఇక ముందు మీరు మా చూస్తున్న ప్రేక్షకుల కోసము మీరు ఏమైనా సలహా ఇవ్వగలుగుతారా? అంటే ఒక సేవ విషయంలో కానీ, ఒక ఫ్యామిలీ విషయంలో కానీ, ఇంకా ఏదైనా మీకు వాళ్ళకు అనేక విషయంలో కానీ మీరు ఏమైనా వాళ్ళ కోసం మీరు వివరించగలుగుతారా? అంటే ఇప్పుడు సేవ అంటే అందరినీ దేవుడు లోకంలో సృష్టించిన మానవులు బ్యాలెన్స్గా, ఇప్పుడు ఒక టీచర్ చేస్తున్న పని ఒక డ్రైవర్ చేయలేడు. ఒక డ్రైవర్ చేస్తున్న పని ఒక కుక్ చేయలేడు. ఒక కుక్ చేస్తున్న పని నేను చేయలేను. బైబిల్లోనే మనం చూస్తున్నాం, మార్తా చేసిన పని వేరే, మరియ చేసిన పని వేరే, లాజరు చేసింది వేరే. సో ఎవరెవరికి దేవుడు ఏ బాధ్యత అప్పగించాడో ఆ పనిని చేసుకుంటూ ఒక మంచి విశ్వాసులుగా ఉండడం మొదటి కార్యం. దే షుడ్ బి ఎ వెరీ ఫెయిత్ఫుల్ క్రిస్టియన్. ఒకటి, ఆ ఫెయిత్ఫుల్గా ఉన్నప్పుడు, మన యథార్థంగా ఉన్నప్పుడు మన లైఫే ఒక సాక్ష్యంగా ఉంటుంది. మనం చూస్తున్న ప్రజలు దేవుని వైపు ఆకర్షించబడతారు. అదే రీతిగా ఇంకా కమింగ్ టు మినిస్ట్రీ, సేవ అని వచ్చినప్పుడు ఎవరిని దేవుడు సేవకని పిలిచారో, సేవ చేస్తున్న వాళ్ళు సేవను బిజినెస్ గా చేయకండి. బైబిల్లో చాలా క్లియర్ గా ఉంది. యేసుకి ఎప్పుడు కోపం వచ్చిందంటే, ఆ దేవాలయమును, పరిశుద్ధ స్థలమును ఒక బిజినెస్ ప్లేస్ గా, నా దేవుని మందిరమును ఇంకా దొంగల గుహను ఉంది అంటే, ఈ రోజు అలా సంపాదించాలనుకుంటున్న వాళ్ళు బిజినెస్ చేసి సంపాదించవచ్చు. కానీ అందుకని ఎవరు కానుక తీసుకోకూడదు అటువంటి నేను ఉద్దేశం చెప్పడం లేదు. పొలంలో దున్నుచున్న ఒక ఎద్దు దాని నోరును బంధించకూడదు అని బైబిల్లో ఉంది. ద కాఫ్ దట్ ఈస్ ద ఆక్స్ దట్ ఈస్ ప్లవింగ్ ద ఫీల్డ్ has a right to eat from the field. అలా ఉన్నప్పుడు సేవకులను దీవించడం ప్రజల బాధ్యత. ఆ బాధ్యత దేవుడే వారి హృదయంలో పుట్టించాలి, అది మనుషుల వైపు. కానీ సేవ చేస్తున్న వాళ్ళు మాత్రం సేవను ఒక బిజినెస్ గా చేయకుండా, నిజంగా ఆ పిలిచిన దేవునికి మనం ఒక రోజు వీఆర్ అకౌంటబుల్, మనం లెక్క అప్పచెప్పాలి, మనం పరలోకంలో నిలబడాలి అని ఆ భయముతో చేస్తే ఈ సేవ నిజంగా బాగుంటుంది అని నా ఒక విశ్వాసము. ఇంకా ఫ్యామిలీను బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫ్యామిలీ అది స్త్రీ అని మాత్రం కాదు, పురుషులైనా స్త్రీ అయినా
their first testimony is at home. వారి కుటుంబంలో వారికి మొదటి సాక్ష్యం ఉండాలి, తర్వాత ఆ సాక్ష్యము ప్రపంచంలో వ్యాపించాలి. ఇంకా ఆ రీతిగా బ్యాలెన్స్ చేసి రెండు కూడా మనం చేయగలిగితే మన నిజమైన సాక్ష్యం కలిగి వి విల్ బి విక్టోరియస్, మనం జయము పొందుతాం. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. మీరు చాలా చక్కగా వివరించారు. నిజంగా మా ప్రేక్షకులకు కానీ, ఇప్పుడు చేసేస్తున్న సేవకుల కోసం కానీ, రాబోయే సేవకుల కోసం కూడా మీరు చాలా చక్కగా వివరించారండి. మీరు మా స్టూడియోకి వచ్చి మాతోటి ఇన్ని విషయాలు పంచుకున్నందుకు మీకు వందనం చెల్లిస్తున్నాం సిస్టర్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో బ్రదర్. మచ్. God bless you. థ్యాంక్ యూ.